6 సార్లు వరుసగా ఓడిపోవడానికి ఆచారికి ఉన్న మైనస్ ఏంది? మీ కులం ఎంత ఉంది, మీకు టికెట్ ఇస్తే ఎట్లా గెలుస్తారని ఒకరు. త్వరలో తల్లోజు ఆచారి తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షునిగా, ఏ రాష్ట్రంలో కూడా ఈ దౌర్భాగ్య పరిస్థితి ఉండదు. రాజాసింగ్ ఏమో కిషన్ రెడ్డిని విమర్శిస్తాడు, బండి సంజయ్ ఏమో రాజాసింగ్ను పొగుడుతాడు. ఆ రకమైనటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ను ఈ అంతా కూడా రెడ్డిల పాలన, ఇదేదో తప్పించుకోనికే చెప్పడం అనేటువంటిది కాదు. బీజేపీలో కూడా ఇదే కుల రాజకీయాలు నడుస్తున్నాయి అని అంటే మోర్ దెన్ 50% దాకా ఒకే కులం ఎమ్మెల్యేలు ఉన్నారు. నిన్న ఏమో రాహుల్ గాంధీ పోరాటాన్ని ఆధారంగా చేసుకొని బీజేపీ జనగణనకు ముందుకొచ్చిందా అని అంటే, బీహార్లో చేసిన సర్వేని రాహుల్ గాంధీ ఏమన్నాడు, ఏ బీహార్ సర్వే అచ్చనయ్యే అన్నాడు. కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఎట్లా ఉన్నది అని అంటే ఏం చెప్తారు? ముఖ్యమంత్రి ఓపెన్గా చెప్పాడు, నన్ను కోసినా పైసా కూడా దొరకదు మీకు. కాంగ్రెస్ పార్టీ మీద, రేవంత్ రెడ్డి మీద విమర్శలు చేయొచ్చు, కానీ ఖబర్దార్ నా కొడక అని అనడం ఎంతవరకు కరెక్ట్ ఈటల రాజేందర్ గారు? అంటే తొడలు కొట్టుడు, బట్టలు ఇప్పుడు, ఈ రాజకీయాల్లో ఈ కొత్త వెరైటీ వచ్చింది. ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదు అని ఈటల రాజేందర్ అన్నాడు. ఎందుకు అనాల్సి వచ్చింది? మేము చేసే పని రేవంత్ రెడ్డి చేస్తున్నాడు, ఇంకా భవిష్యత్తులో ఎప్పుడు కాంగ్రెస్ రాకుండా ఆయనే చేస్తున్నాడు. అంటే బీజేపీకి ఇంటర్నల్ గా రేవంత్ రెడ్డి పనిచేస్తుండు అని అంటారు. రేవంత్ రెడ్డి అధికారం రానంత వరకు ఒక విధంగా ఉన్నాడు, అధికారం వచ్చిన తర్వాత అప్పడానికి పోతే చెప్పులు ఎత్తుకుపోయేటోళ్ళ లెక్క చూస్తున్నారు అని ముఖ్యమంత్రి అన్నాడు కదా. మనం ఏం చెప్పుల దొంగలమా తెలంగాణ ప్రజలం? ఇప్పుడు మిస్ వరల్డ్ పోటీలకు నిధులు ఎట్లా సమకూరుస్తుండొచ్చు అని అనుకుంటున్నారు మీరు? ప్రజలకు వీళ్ళు పరిపాలిస్తున్నారు అనేటువంటి భావన కూడా కలుగుతలేదు.